హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో 5 మ్యాచ్ T20 సిరీస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో 1-0తో లీడ్లో అయితే వెళ్ళడం జరిగింది. టీమిండియా 45 రన్స్ తేడాతో గెలిచి బంగ్లాదేశ్ టీంని 30 తిప్పలు అయితే పెట్టి 3 చెరువుల నీళ్ళు అయితే తాగించడం జరిగింది. సో ముఖ్యంగా రేణుకా సింగ్ ఠాకూర్ది ఈ విజయంలో కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఓకే, వివరాల్లోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ వివరాల్లోకి లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ మంచి స్టార్టే రావడం అయితే జరిగింది. అయితే 9 రన్స్ వేసి స్మృతి మందన 2 బౌండరీస్ సంపాదించిన తర్వాత 9 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. 43 రన్స్ పార్ట్నర్షిప్. షెఫాలి వర్మ అండ్ యస్తికా భాటియా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసింది రదియా ఖాన్. ఈమె బంగ్లాదేశ్కి మంచి వికెట్ టేకింగ్ అయితే అందించడం జరిగింది. సో మొత్తంగా ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసిన తర్వాత 31 రన్స్ వేసి షెఫాలి వర్మ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత హర్మన్ప్రీత్ రావడం, మంచి పార్ట్నర్షిప్ 45 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం, 30 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత యస్తికా భాటియా ఎప్పుడైతే అవుట్ అయిందో 6 బౌండరీస్ కొట్టి 36 ఇండియా తరపున ఆమెనే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. 36 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ బోర్డ్ ముందుకు కదలడం కాస్త కోస్త ఇబ్బందిగా మారింది. రిచా ఘోష్ వచ్చిన తర్వాత సజనా కూడా రావడం, ఒక స్లో స్టార్ట్ అయితే రావడం జరిగింది. డాట్ బాల్స్ పడటం, సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ అవ్వటం, పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వటం, దాన్ని బ్రేక్ చేయటం, ఇదే జరిగింది. సో 23 రన్స్ చేసి రిచా ఘోష్ అవుట్ అయింది. లాస్ట్లో పూజా వస్త్రాకర్ ఒక చిన్నపాటి మెరుపులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సజనా 11 రన్స్ వేసింది, ఒక 6 కూడా ఉంది దీంట్లో. సో 146 రన్స్ అయితే స్కోర్ చేసింది. 146 స్కోర్ చేసింది. దీంట్లో 7 వికెట్స్ అయితే కోల్పోయింది. రదియా కాటన్కి 3 వికెట్లు, మరుఫా అఖ్తర్కి 2 వికెట్లు, ఆ తర్వాత ఫైమా కాటన్, ఫైమా ట్రిష్ణ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఫరిహా ట్రిష్ణ మాత్రం స్మృతి మందనని అవుట్ చేసిన వికెట్ తానే తీసుకుంది. ఆ తర్వాత వికెట్స్ తీసుకోవడంలో విఫలమైంది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన టీమిండియా బౌలర్స్ 30 తిప్పలు అయితే పెట్టడం జరిగింది బంగ్లాదేశ్ ఫీల్డర్స్ టీంని మొత్తం. సో మంచి పార్ట్నర్షిప్స్ అయితే ఎక్కడ కూడా రాలేవు. ఇండియాకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 30 for the loss of 4. ఎవరు కూడా ఆకట్టుకోలేదు, ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. ముర్షిదా కాటన్ని ఎప్పుడైతే 13 రన్స్ వేసి అవుట్ చేసి పంపించారో అక్కడ నుంచి నిగారా సుల్తానా రావడం జరిగింది. షోర్నా అఖ్తర్తో కలిసి 32 రన్స్ పార్ట్నర్షిప్ చేసింది. ఈ 32 రన్స్ పార్ట్నర్షిప్ మాత్రమే డేంజర్గా మారిందని చెప్పుకోవచ్చు. ఆ డేంజరస్ పార్ట్నర్షిప్ని రాధా యాదవ్ కూల్చడం జరిగింది. ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సింది దీప్తి శర్మ బౌలింగ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వేసిన 4 ఓవర్స్ ఎంతో క్రూషియల్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ తాను వేసిన ఓవర్లో 1 రన్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 1 వికెట్ తీసుకున్న తర్వాత తన 4 ఓవర్స్లో మొత్తం 15 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో
నిగారు సుల్తాన్ మాత్రమే 51 రన్స్ స్కోర్ చేసింది. ఎవరు కూడా అంత స్కోర్ చేయలేదు. షోర్నా అఖ్తర్ 11 రన్స్ వేసింది. ముర్షిదా కాటన్ 13 రన్స్ వేసింది. అంతే, ఎవరు కూడా అంతగా స్కోర్ అయితే చేయలేదు. ఇక వికెట్స్ కనుక చూస్తే రేణుకా సింగ్ ఠాకూర్కి 3, పూజా వస్త్రాకర్కి 2, రాధా యాదవ్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సెకండ్ టీ20 మాత్రం ఈ నెల 38th రోజున జరుగుతుంది, 3:30 ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రేణుకా సింగ్ ఠాకూర్ని వరించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి పర్ఫార్మెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని అయితే ఆశిద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.